హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో మళ్ళీ వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియోలను చూస్తూ మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటంటే, దగడపల్లి గ్రామంలోని చిన్నంబాయి మండలం వనపర్తి డిస్టిక్ అయినటువంటి దగడపల్లి గ్రామంలో ఘనంగా బీరప్ప సంబరాలు అంబరాని అంటాయి. కురువ ప్రజలు వారి యొక్క బీరప్ప కులదైవమైనటువంటి బీరప్ప దేవుణ్ణి వాళ్ళు వారి యొక్క బంధుమిత్రులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను అందరినీ దగడపల్లి గ్రామానికి ఆహ్వానించి వారి యొక్క బీరప్ప దేవుని సంబరాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు చాలా మంది మర్చిపోతున్నారు. కానీ మళ్ళీ ఈ యొక్క సాంప్రదాయాలను గుర్తు చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన యొక్క నానుడి నుంచి, మన పుట్టుక నుంచి మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క ఇంటిలో ఇలాంటి సాంప్రదాయాలు ఉంటే గుర్తు చేసుకోండి. వాటిని ఇలాంటి సందర్భాల్లో జరుపుకొని అందరం ఒక తోట కలిసి అనుబంధాలు, ప్రేమానురాగాలు, మనసు మమతలు ఇలా అన్నీ ఒక దగ్గర చేరినాక ఇలా సాంప్రదాయబద్ధంగా అందరం కలిసి కట్టుగా ఉండి ఒక సంబరాన్ని అంబరానికి అంటేలా మనం జరుపుకునేలా ఈ యొక్క సంబరాన్ని దగడపల్లి గ్రామంలో కురువ ప్రజలు వారి యొక్క కులదైవమైనటువంటి బీరప్ప సంబరాలను జరుపుకోవడం జరిగింది. చాలామంది జన సమూహంతో నైటు ఈ యొక్క బోనాలను ఆ యొక్క బీరప్ప దేవునికి సమర్పించడానికి ఊరు బొడ్రాయి నుంచి కదిలినారు. జన సమూహంతో ఈ యొక్క సంబరాన్ని అంబరానికి అంటేలా వారి యొక్క కులదైవాన్ని ఘనంగా సంబరాలలో జరుపుకుంటూ ఇలాంటి సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు. మన ముందు తరాలకు ఈ యొక్క సాంప్రదాయాలను గుర్తుండేలా చేయాలి. వాళ్ళకి యొక్క సాంప్రదాయాలను తెలియజేయాలి. ఎందుకంటే ఈ యొక్క సాంప్రదాయాల వల్లనే కుటుంబ సభ్యులు మమతలు, ప్రేమానురాగాలు, తర్వాత బంధుమిత్రులను ఇలా కలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ యొక్క సంబరాలతో కుటుంబ సభ్యుల్లో ఒక దృఢమైన సంకల్పంతో అందరూ కలిసికట్టుగా ఉండటానికి ఒక అనుకూలంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలను మనము జరుపుతూ ఉండాలి. అలాగే ఈ యొక్క బీరప్ప సంబరాలను అంబరాలుగా 5 రోజుల నుంచి జరుపుతున్నారు ఈ యొక్క కురువ ప్రజలు. ఇలాంటి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా గుర్తు చేసుకొని జరపడం అంటే చాలా అద్భుతంగా ఉంది. వీరు ఇలా చేస్తున్నందుకు చాలా గర్వించదగ్గ విషయము. ఈ యొక్క బీరప్ప సంబరాలలో ప్రతి ఒక్కరూ, కురువ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క సంబరాన్ని అంబరానికి అంటేలా అద్భుతంగా జరుపుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ మన దగడపల్లి గ్రామం ఒక్కటే కాకుండా ఇరు గ్రామాల నుంచి వారి యొక్క బంధుమిత్రులను ఆహ్వానించి ఈ యొక్క బీరప్ప సంబరాలను చాలా ఘనంగా జరుపుకోవడమే జరుగుతుంది. ఇలాంటి సంబరాలు, ఇలాంటి సాంప్రదాయాలు మనకు మూలాలు. మన తాత ముత్తాతల నుంచి, మన పుట్టుక నుంచి మన సాంప్రదాయాలు ఇలా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు. ఇలాంటి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన ముందు తరాల పిల్లలకు ఇలాంటి సాంప్రదాయాలను తెలియజేయాలి. తెలియజేస్తేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, బ్రతుకు ఎలా సాగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కలిసికట్టుగా ఉండాలి, ఎలా ప్రేమానురాగాలతో జీవించాలి అనేది ఈ యొక్క సాంప్రదాయాల నుంచే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజు కళ్యాణ్ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.